యూరియా కోసం ఎదురుచూపులు. పరమటూరు సొసైటీలో రైతుల ఆవేదన. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని పరమటూరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో యూరియా పంపిణీపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంటలకు కీలకమైన సమయంలో ఎరువులు అందక చిన్న సామాన్య రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతుల ఆరోపణల ప్రకారం బ్యాంకులు సీఈఓగా విధులు నిర్వహించాల్సిన అధికారికి పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడం లేదని, నిర్ణయాలు సీఈఓ ద్వారా కాకుండా చైర్మన్ ఆధీనంలోనే జరుగుతున్నాయని వారు వాపోతున్నారు. సీఈఓ స్థాయికి ఇవ్వాల్సిన గౌరవం, నిర్ణయాధికారం తగ్గిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సొసైటీకి చెందిన ఓ రైతు వీడియోలో మాట్లాడుతూ, యూరియా కోసం ఇప్పటికీ 3 సార్లు తిరిగాను, ఇప్పటి వరకు నాకు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు అని గుండెల విసేలా వాపోయారు. మరో రైతు మాట్లాడుతూ, సొసైటీలో యూరియా పంపిణీ సరిగ్గా జరగడం లేదు అంటూ తమ సమస్యను వివరించారు. ఇంకొక రైతు తెలిపిన ప్రకారం యూరియా ఎప్పుడు పంచుతారు, ఎలా పంచుతారు అనే విషయం మాకు ముందుగా తెలియచేయడం లేదు, చాటింపు కూడా లేదు, కొందరికి ఇష్టం వచ్చినట్లుగా పంచుతున్నట్లుగా అనిపిస్తోంది అని అన్నారు. ఈ పరిస్థితి వల్ల చిన్న రైతులు రోజు సొసైటీ చుట్టూ తిరుగుతూ ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. పంటలపై ఆశ పెట్టుకున్న రైతులకు ఇది మరింత బాధను కలిగిస్తోందని స్థానికులు అంటున్నారు. అలాగే సొసైటీ పరిధిలో లేని కొన్ని గ్రామాలకు యూరియా తరలింపు జరుగుతున్నాయనే సమాచారం ఉందని రైతులు చెబుతున్నారు. అయితే దీనిపై సంబంధిత అధికారులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉందని రైతులు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా సహకార వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి యూరియా పంపిణీ విధానంపై విచారణ జరిపి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై సొసైటీ అధికారుల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించగా స్పందన లభించలేదని సమాచారం. సొసైటీ బ్యాంకులో సంతూరులో బ్యాంకు పెట్టుకొని ఇచ్చిన తర్వాత ముందర కేవలం పరంపూరికే ఒక డిఏపి కానీ యూరియా కానీ ఎంత కావాలంటే అంత ఇచ్చి 13 ఊర్ల కల్లా ఇచ్చినాక సంతూరు బ్యాంక్కి ఉండే కానీ కూడా సంతూరుకు లాస్ట్ అంటున్నాడు. కొంచెం దౌర్జన్యం చేస్తున్నందుకు ఎత్తుతున్నాడు సంతూరులో కూడా. ఇంకా మరి ఏం చేయాలా? ఈ ప్రెసిడెంట్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎలాగ చేశారు? ఒక సీట్లో కూర్చొని ఆ సీటు ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ కూడా ఈ ప్రెసిడెంట్ చూసినట్టు ఏ ప్రెసిడెంట్ కూడా మేము చూడలేదు. పోయి అడిగితే వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తామంటున్నాడు. మాకు ఇచ్చింది ఇప్పటికీ ఒక్కసారి ఇచ్చినాడు. ఆయన లెక్కేసుకోమడు. ఈ పొలానికి మేమైతే ఒక్కసారి ఒక 8 మూడలు ఇచ్చినాడు. అందుకు తప్ప మాకు ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా అన్ని పంచినాక పొలగాడికి వచ్చి అయిపోయింది అని చెప్తారు. నాకు నేను కౌలు వేసుకుంటాను పొలం 8 ఎకరాలు. నాకు ఒక 3 వాటర్ పోయినా కూడా ఎవరు కానీ ఇవ్వలే, గోపాలు ఇవ్వలే, సాయిబాబు ఇవ్వలే, ఎవరే కానీ ఇవ్వలే. ఏం చేయాలి మేము చెప్పరు. ఎమ్మెల్యే సార్ నాకు ఒక 3 కూడా ఇవ్వలేదు. నాకు 8 ఎకరాలు పొలం వేసుకుంటాడా, నాకు ఒక 3 కూడా ఇవ్వలేదు ఎమ్మెల్యే సార్. అంతే. అలాగనే ఏ ఊరికి ఇచ్చేది కూడా పిల్లలు ఊళ్ళో ఏమన్నా సంతూరులో దండలు వేస్తే సరిపోతుంది. వేస్తే ఇవ్వడం లేదు. మేము పోతే కల మరుసనాడు పోతే అయిపోయింది అంటున్నాడు. మా ఊరికి ఇచ్చడం ఏం తెలుస్తుంది? పొద్దున్న వేసిన నుంచి రాత్రి పగులైతే మందికి 2 మూటలు 5 మూటలు 3 మూటలు అంటాడు. రాత్రి అయితే ట్రాక్టర్లు ఎత్తి పంపిస్తున్నాడు, ఆటోలు ట్రాక్టర్లు ఎత్తి పంపిస్తున్నాడు. ఈ రకంగా మా బ్యాంక్ ప్రెసిడెంట్ ఈ రకంగా చెప్తున్నాడు. ఇంకా మీరు కొంచెం ఆలోచన చేసి ఆయనకు కొంచెం చెప్పండి సార్. మీరు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి అతనికి బాగా. ఎందుకంటే సంతూరులో బ్యాంకు పెట్టుకొని పక్క పల్లెల కల్లా ఇచ్చినాక సంతూరుకి అంటున్నాడు. ఇంకా మేము ఏమి చేయాలి సార్? పుట్టాడాలన్నా మీద ఏమి చేయాలన్నా అనేది మాకే ఆలోచన రాక చెప్తున్నాము సార్. మేము కూడా దయచేసి ఎమ్మెల్యే గారు అందరికీ చెప్పి సహకరించమని కోరుకుంటున్నాము సార్.